నమస్కారం. హైపర్ న్యూస్కి స్వాగతం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని, ప్రతిపక్ష వైసీపీ పార్టీకి సంక్షేమ పథకాలు కనిపించడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాతం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ చిట్టమూరు మండలం యాకతిరి గ్రామంలో డోర్ టు డోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ హాజరయ్యారు. మహిళలు మంగళహారతలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చిందని, వైసీపీ నాయకులు ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. మాతో వైసీపీ నాయకులు వస్తే ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయో లేదో తెలుసుకుందామని సవాల్ విసిరారు. లోకేష్ను విమర్శించే స్థాయి మీకు లేదని, 17,000 మంది టీచర్ పోస్టులను భర్తీ చేసిన ఏకైక మంత్రి నారా లోకేష్ అని, మీ స్వార్థ రాజకీయాలకు ఉద్యోగాలు పొందిన వారిని ఆందోళన గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కిషోర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సార్ ఓకే సార్ ఓకేనా ఓకే సార్ సార్ ఓకే ఓకే సార్ ఓకే మీ దగ్గర ఆగి ఎవరో సమాధానం చెప్తారు. మా సైకిల్ ఆ రోజు ఎలక్షన్స్ చెప్పాము. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అన్నా మీరు మీకు చెప్పి చెప్పులే మీరు ఒకరు మళ్ళీతో చెప్తానండి. ఇక్కడ కూర్చొని అంతసేపు ఉండాలండి, ఇబ్బంది. హౌసింగ్ 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 పేరు వచ్చిందిరా, ఇల్లు వచ్చిందిరా. 43లో కట్టింది.
ఈదు చిన్నమస్తాను. రాండి మా పిల్లలు బయటకు రా మా నియోజకవర్గం తింటున్నాడు. సార్ ఒక్క నిమిషం అది కానీ ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో చిట్టమూరు మండలంలో పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే యాక్సిరి గ్రామంలో ఇంటింటికి ఎన్డీఏ కూటమి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురం కలిసి ఈరోజు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మా లోకేష్ బాబు గారు ప్రజల శ్రేయస్సు దృష్ట్యా పరిపాలిస్తున్నటువంటి క్రమంలో ఇంటింటికి వెళ్తుంటే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు చెప్పినటువంటి సూపర్ 6లో భాగంగా ఆల్మోస్ట్ ఆల్ ఒకటి తప్ప అన్నీ మాకు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. ఎందుకు చెప్తాను, నేను వైఎస్ఆర్సీపీ నాయకులు గోవర్ధన్ రెడ్డి గారిని రమ్మంటున్నా. గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు, రాండి పోదాం, కాలనీలు పోదాం. ఈరోజు మీరు మాట్లాడతా గూడూరులో అమ్మ ఒడి, తల్లికి వందనం ఎక్కడ కూడా పట్టలేదు, ఇది డూప్ అని చెప్పి మీరు ఆ మీటింగ్లో చెప్పిన విషయాన్ని నేను మరొక్కసారి చెప్తున్నా. మళ్ళీ గోవర్ధన్ రెడ్డి గారు రాండి, పోదాం, గ్రామాలకు వెళ్దాం. మేము తల్లికి వందనం పడిందో లేదో మీరు నేరుగా వెళ్ళి ఆ యొక్క బిడ్డల తల్లులతోనే మాట్లాడమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 అమలు కావట్లేదని మాట్లాడుతున్నా. మీరు కళ్ళబొల్లి మాటలు అంటే ఫ్రీ బస్సు కనిపెట్టదు మీకు? ఫ్రీ బస్సులో ఆడవాళ్ళు ఎక్కట్లేదా? ఆలోచించండి. మీరు పెన్షన్ 1000 రూపాయలు పెంచింది మేమా మీరా? 1000 పెంచేదానికి 5 సంవత్సరాలు ఆగారు మీరు. మేము గెలిచిన మరుసటి నెలలోనే 1000 రూపాయలు పెంచి మళ్ళీ ముందు నెల పెన్షన్ కూడా ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదంటే, 3 నెలలు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదంటే మా ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు గ్యాస్ సిలిండర్స్ 3 సిలిండర్ సంవత్సరానికి ఇస్తున్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రైతులకి ఖాతాలో 20,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చిన గవర్నమెంట్ మా ఇండియా గవర్నమెంట్ అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. మీరు అది కాకుండా ఊరికే ఒక మీటింగ్లు పెట్టేసి సూపర్ 6 అమలు కావట్లేదు, మీకన్నా మేధావులు లేనట్టు మాట్లాడడం అన్యాయం. మరో ముఖ్య విషయం ఏంటంటే, ముఖ్యంగా 2025లో డిఎస్సి ద్వారా మా నాయకుడు, యువ నాయకుడు ఆ రోజు యువగళం ప్రోగ్రాంలో రాష్ట్రం అంతా తిరిగి నేను ఖచ్చితంగా నిరుద్యోగ టీచర్ల యొక్క పోస్టులను భర్తీ చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం గెలిచిన వెంటనే 2025లో 16,000 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఏకైక దమ్మున్న మగాడు మా నారా లోకేష్ బాబు గారు అని చెప్పి మేము గౌరవంగా చెప్తున్నాం. అలాగే దాదాపు 15,000 చిల్లర పోస్టులను కూడా భర్తీ చేసి తక్కువ కాలంలోనే అపాయింట్మెంట్ నడిచినటువంటి మగాడు మా లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీలాంటి స్వార్థ రాజకీయ పార్టీ నేతలు ఎంతమంది కోర్టులో వేసినా కానీ అన్ని కోర్టులో కేసులన్నింటి కూడా కౌంటర్ వేసి మొత్తం మీ వేసిన కేసులన్నీ కూడా కొట్టేయించి టీచర్ పోస్టును భర్తీ చేసినటువంటి మగాడు మా లోకేష్ బాబు గారిని తెలియజేస్తున్నా. నేను ఒకటే తెలియజేస్తున్నా, గోవర్ధన్ రెడ్డి గారు మీకు మళ్ళీ నేను తెలియజేస్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అంటే మా లోకేష్ బాబు స్థాయి మీకు సరిపోదు. మా లోకేష్ బాబు ఏం చెప్పాడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు మా పైన స్కామ్ జరిగిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పి ప్రెస్ మీట్లు ఇస్తున్నావు, మీ వాళ్ళ చేత అవాకులు చెవాకులు పేలిస్తున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాతో కూర్చో, డిబేట్ కూర్చుందాం, చర్చ కూర్చుందాం. ఆ చర్చలో నేనేం చేశానో చెప్తాను, నీకేం అనుమానమో అడుగని చెప్తే మీరు ఈరోజు గూడూరు ఒక సభలో ఒక మాట ఏం మాట్లాడారంటే, ఆయన భయపడి, ఆయన ఎందుకు లోకేష్ బాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంత పరిస్థితి లేదు, మా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సరిపోదని చెప్పి మాట్లాడారు. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు, మీకు ఆ స్థాయి కాదు, మీ స్థాయికి మేము చాలు, మేము రెడీ. నువ్వు రెడీ నా చెప్పు, మేము రెడీ. మేము 15,000 చిల్లర పోస్టుని ఫిలప్ చేసి ధైర్యంగా గిరిగీస్తున్నాం. రా, దమ్ముంటే గిరిలోకి తెలుసుకుందాం. ఈరోజు నీ జీవానికి ఆడస్తా, మీ జీవానికి ఆడస్తా, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ జీవానికి ఆడస్తా. దాదాపు 15,600 చిల్లర టీచర్లు ఈరోజు గగ్గోలు పెడుతున్న విషయాన్ని కూడా ఒక్కసారి నేను తెలియజేస్తున్నా. వాళ్ళ ఉసురు ఊరికే పోదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, నీ గవర్నమెంట్లో మీ నాయకులు, మీ పార్టీ వాళ్ళు టీచర్లని బాత్రూమ్లు గడిగించి
ఫోటోలు తీసి గవర్నమెంట్కి పంపించడం నిబంధనలు పెట్టినటువంటి అతి కిరాతకమైనటువంటి పరిస్థితి నీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే బ్రాందీ షాపుల దగ్గర క్యూలో నిలబెట్టేటువంటి పరిస్థితి కూడా టీచర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి నీ గవర్నమెంట్ అని తెలియజేస్తాం. ఈరోజు మేము టీచర్లు అంటే గౌరవంగా చూస్తున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు చేయకూడదా? మీరు 5 సంవత్సరాలు పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని. ఒక పోస్టు మీరు భర్తీ చేయొచ్చు కదా. అమ్మ పెట్టదో అడక్క తన్నేదు, అది మన కథ. మీరేం చేయరు, మేం చేసే మాత్రం అడ్డం పడతారు. కేంద్రంలో జరిగినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. దాంట్లో కాక్రోచ్ సంబంధించినటువంటి బిడ్డలు, మేధావులు, యువత స్పందించారు. మీలాగా ఇలాంటి వాళ్ళు స్పందిలా, పార్టీ కార్యకర్తలు స్పందించే పరిస్థితి కదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మేము మళ్ళీ తెలియజేస్తున్నాం, ఇంకా 1-2 నెలల్లో కూడా మరొక 10,000 పోస్టులు భర్తీకి శ్రీకారం చుడుతున్నారు మా ఏకైక మగాడు నారా లోకేష్ బాబు గారిని తెలియజేస్తున్నా. నారా లోకేష్ బాబు గారితో నువ్వెంతవా, మేము వస్తాంరా నీతో, ఆయన వచ్చేది మేము వస్తాంరా, ఛాలెంజ్ రా, ఎక్కడ వేసానో చెప్పి వస్తాం, ఎక్కడి నుంచి అక్కడికి వస్తామని చెప్పని మళ్ళీ గోవర్ధన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నాం. రెండోదని చెప్పి నీ ఇష్ట ప్రకారంగా అవాకులు చెవాకులు పేలితే ఊరుకునేదానికి ఇక్కడ మేము దద్దమ్మలు కాదని చెప్పి నేను మళ్ళీ తెలియజేస్తున్నా. నీ లావు, నీ బరువు, నీ ఎత్తు ఉంటే నీ దగ్గర పెట్టుకో, మా దగ్గర పెట్టవాకని చెప్పి కూడా నేను మళ్ళీ తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకటి అన్నావు, నువ్వు ఏమన్నావు, గూడూరులో ఈరోజు మమ్మల్ని ఆపేశారు ఒక ఆయన. మేము ఎందుకు ఆపుతామా? ఎప్పుడైనా మీ వైఎస్ఆర్సీపీ నాయకులు అడగండి, ఎక్కడన్నా సరే సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు చేశాడా, ఎవరినైనా ఆపానా అని నేను తెలియజేస్తున్నా. మేము గ్రామాల్లో తిరుగుతున్నాం, మీరు తిరిగే కథ కాదు. మీ నాయకుడు ఒక్కటి చెప్పండి, ఆడుతున్నాడు గ్రామాల్లో చెప్పండి. మేము ఓడిపోయిన మరుసటి రోజు నుండే జనాల్లోకి వచ్చి పనిచేసాం. గత 5 సంవత్సరాల్లో మేము ఇంట్లో నుంచి కాళ్ళు బయట పెడితే పోలీసు బస్సులు, పోలీసు జీపులు వచ్చి మమ్మల్ని లోపలికి తీసుకునే పరిస్థితులు మాట్లాడతారు. పోలీసుని పెట్టి మేము రాజ్యం వెళ్తున్నామంట. హిమయ పోలీసుని పెట్టిన వాళ్ళు మీకు ఎవరో తెలియదా? మా పైన దాదాపు 18-19 కేసులు పెట్టారు. నా పైన, మా నాయకులపై అంతా కూడా కేసులు పెట్టారు. మేమేం చేయలే. ఊరికి అంబేద్కర్ పటానికి పూలమాలేసే మా పైన కేసు, నందమూరి తారక రామారావు గారికి పూలమాలేసే మా పైన కేసు. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి పోలీసులను వాడుకొని ఈ రోజు కూడా నీ దగ్గర ఉన్నటువంటి చెంచాలుగా ఉన్నటువంటి పోలీసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దింపాలని చెప్పి కుట్ర పడుతున్నటువంటి విషయం కూడా ఒక్కసారి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకులే పెద్దవాళ్ళని చెప్పి గమన ఉన్నాం, కానీ మంచి పద్ధతి కాదు. నన్నంటేను ఇబ్బందులు, నేను రెడీ. ఎందువల్లంటే మా నాయకుడు అంటే మాత్రం సహించేది లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. గెలుపోవడం నిర్ణయించేది నువ్వు కాదన్నా, అన్నా రాజన్న, నువ్వు కాదన్నా. గెలుపోవడం నిర్ణయించేది నా గూడూరు ప్రజలన్నా, నా దేవుళ్ళన్నా, వాళ్ళన్నా. నీ తరం కాదనన్నా. నా ప్రజలు అనుకుంటే ఓడిస్తారు, గెలిపిస్తారు, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నువ్వు కూడా అట్టే గెలుస్తారు అలా కదా. నువ్వు కూడా మా చంద్రమోహన్ గారి చేతిలో ఓడిపోయినావు కదా. నువ్వు అంత లావు అంత పొడుగు ఉంటే నువ్వు గెలిచేవాడు కదా, ఎందుకు ఓడిపోయినావు నువ్వు? కాబట్టి గెలిపోవడం అనేది శాశ్వతం కాదు. ప్రజలు దీనికి న్యాయ నిర్ణేతలు. ప్రజలు ఇష్టం, పనిచేస్తే ప్రజలు ఓటేస్తారు, పని చేయకపోతే వాళ్ళ ఇష్టం వేయరు. కాబట్టి ప్రజాభిష్టం మేరకు మనం నడుచుకోవాలి. కానీ నేను ఇంత లావు, ఆయన అంత లావు, ఇంత పొడుగు అనుకున్నాను, అది అనవసరం. అంత లావు ఇంత పొడుగులు అంటే అది వేరే విధంగా వస్తుంది. వ్యక్తిగతంగా మేము మాట్లాడలేం. ఎందుకంటే మా పార్టీలో అటువంటి మాట్లాడితే మా నాయకులు మమ్మల్ని క్షమించరు. కాబట్టి మీ పార్టీలో అటు మాట్లాడితేనే మీకు విలువ, మీకు గుర్తింపు. మీ పార్టీలో అంతర్గత వ్యవహారాలు తీసుకొని మా పార్టీ చెప్పడం ఏంది? నిన్ను ప్రోగ్రామ్ ఉంది రోజు నీ గూడూరులో కొత్త సమన్వయకర్త పరిచయ కార్యక్రమం, అది మీరు మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి ఒక నోటీసు. దాంట్లో ఈరోజు మీరు మా నాయకుడు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పైన ఫ్లెక్సులు కడతారా? రాజీనామా చేయమంటారా? భర్తలు చేయమంటారా? ఎప్పుడన్నా మేము 5 సంవత్సరాల్లో మీ జగన్ పైన ఒక్క ఫ్లెక్సీ పెట్టామా? చెప్పండి. అపోజిషన్లో మేము ఉన్నాం, ఏదైనా చెడ్డగా మేము కట్టామా? నేర్చుకోండి. గూడూరు కాన్స్టిట్యున్సీ ఎప్పుడు కూడా తగువులు తంటాలు లేకుండా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో నువ్వు రెచ్చగొట్టి ప్రోగ్రాం ఒకటి పెట్టి ఇంకో దానికి బ్యానర్లు కట్టి రావాలంటే అది మాకు సంబంధమా? మాకేం భయం అనుకున్నావు? ఎట్లా? నాది లోకల్ గూడూరు. నేను ఈ వ్యవహారాలు చాలా చూశాను. నేను ఎవరికి భయపడేవాడు కాదు, నేను గుర్తుపెట్టుకోండి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. మీరు మీ భయాలు, మీ వ్యవహారాలు చేసేదానికి ఇక్కడ ఊరికే అందరిలాగా సామాన్య వ్యక్తులు కాదు. మేము ఒకటే తెలియజేస్తున్నాం, జనాల్లో పనిచేసేవాళ్ళం, పేదవాళ్లతో ఉండేవాడిని. నేను మళ్ళీ చెప్తున్నా, పేదవాళ్ళు నాకున్నంత వరకు ఇలాంటి చుంకా బెదిరింపులకి బెదిరే పరిస్థితి లేదు. గెలుపోవటం నిర్ణయించేది నా గూడూరు నియోజక ప్రజలు తప్ప నువ్వు కాదు. మళ్ళీ చెప్తున్నా. కాబట్టి దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారికి మరొక్కసారి తెలియజేస్తూ నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా. మేము వస్తాం, నేను వస్తా,
నేను వస్తా, లోకేష్ బాబు గారు అవసరం నీకు, నేను వస్తా రమ్మని చెప్పి తెలుసుకుందాం. మేమేం చేసామో మీరేం చేశారు, దాంట్లో మొహమాటం లేదు. మేము ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో బాగా తెలుసుకుందాం. ఈరోజు మీరు మీ అందరికీ తెలుసు, మొన్నే ఎయిర్పోర్టు బ్రహ్మాండంగా అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్టు ఓపెన్ అయింది. మీకు అర్థం కావట్లే, ఏం చేయాలో అర్థం కావట్లే, కడుపు మండిపోతుంది. ఆ కడుపు మంటను ఏ విధంగా తీసుకో అర్థం కాకుండా ఈ మాటలు, వ్యక్తిగత దూషణలు ఇంత కూడా చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. మేము తెలియజేస్తున్నాం, అందరూ తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నాం. అయ్యా, నేను ఎప్పుడూ మీ పైన వేరే విధంగా నేను ప్రవర్తించలేదు. ఎక్కడ కూడా చట్టం ప్రకారమే ప్రవర్తిస్తున్నాను తప్ప మేము ఎక్కడగా మిమ్మల్ని ఆపేది, మిమ్మల్ని రస్ట్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం నాది కాదని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేస్తాను. మీ నాయకులు ఇటీవల ఇందూరులో ఫ్లెక్స్లు వేస్తే నేను పిలిపించి వాళ్ళతో మాట్లాడినైనా, బాబు తప్పునైనా, మీరు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకున్నానా, అంతేగాని తేల్చేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం, గొడ్డలతో నరికేస్తామని పెట్టారు. నేను వాళ్ళతో నాయని పిలిపించి మాట్లాడి నేను కేసు లేకుండా పంపించా. మీకు తెలిసి ఎట్లా గోవర్ధన్ రెడ్డి గారు అర్థం చేసుకోమండి. ఇటీవల మొన్న విడిచేరలో కూడా మీ నాయకులు ఇప్పుడు ఒకటి రేపు 100 చంపేస్తాం, నరికేస్తాం ఫోటోలు పెడితే ఆ ఫ్లెక్స్ వరకు తీసేయండి, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు తీద్దా అని చెప్పా. ఎందుకంటే మేమంత అరాచకంగా, మీలాంటి అరాచకం మాకు చేత కాదు, మేము చేయమని చెప్పి కూడా మరొక్కసారి నేను తెలియజేస్తూ, ఏదన్నా ఉంటే మీరు నిరసన తెలియజేయచ్చు. ప్రజాస్వామ్య దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతుంది మా గవర్నమెంట్లో. మీ గవర్నమెంట్లో ఏ రాజ్యాంగం అమలవుతుందో నీకే తెలియాలా. కాబట్టి ఏమైనా ఉంటే నిరసన తెలియజేయండి, వెల్ అండ్ గుడ్. ప్రతి పౌరుడు యొక్క దానికి ఒక సహజమైనటువంటి గుణం అది. ఏది ఉంటే దానిపైన ఇబ్బంది లేకుండా మీరు నిరసన తెలియజేయచ్చు. అట్లా లేకుండా వ్యక్తిగత దోషణలు చేయడం, నువ్వెంత వీడంత, ఆయనంత లావు ఇంత పొడుగు, ఈ లావులు పొడుగుల గురించి ఎందుకులేండి, ఈ పిల్లలు బాగుండు అసహ్యంగా ఉంటుంది. కాబట్టి లావులు పొడుగులు కావాలని చూపించుకుందాం, మన ఇబ్బంది ఏమిలే, ఎవరిది లావు ఎవరిది పొడుగు అనేది. అది గురించి పక్కన పెట్టి ఇలాంటి మాటలు ఎక్కువ కూడా మాట్లాడద్దు. మేము చాలా గౌరవంగా మేము మాట్లాడతాం, మీరంటే కూడా గౌరవం మాకు. కాబట్టి గౌరవం కాపాడుకోండి, అంతేగాని గూడూరుకు వచ్చి ప్రశాంతంగా ఉన్న గూడూరుని మీరు గందరగోళం చేసి వృధాగా మీరు దాన్ని ఇబ్బందికరమైన పరిణామం తీసుకురావద్దని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి కత్తితో గొంతు కోసుకుని తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉండడంతో స్థానికులు 108కి సమాచారం అందించారు. హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. నార్త్ ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తి గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావంతో పడిపోయి ఉండడంతో స్థానికులు గుర్తించి 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. బౌటపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇతని వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడే జరిగింది, ఇప్పుడు దాకా పొడి చేశారా? ఎంత వీరేనా? మీకు అదేం ప్రాబ్లం ఉండదు కాదు. విద్య, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు గూడూరు రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందుంటుందని, చిన్న వయసు నుంచి విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా ఉత్సాహంగా పాల్గొన్నారని రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ మునిగిరీష్ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని నేలటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మినిగల నాగేశ్వరి జ్ఞాపకార్థం ఆమె భర్త శ్రీనివాసులు దాతృత్వంతో పాఠశాలకు క్రీడా పరికరాలు అందజేశారు.
క్లబ్ మాజీ గవర్నర్ మునిగిరీష్ మాట్లాడుతూ శ్రీనివాసులు ఆయన భార్య నాగేశ్వరి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ క్రీడా పరికరాలను వినియోగించుకుని స్పోర్ట్స్లో కూడా బాగా రాణించి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి పట్టణానికి తల్లిదండ్రులకు గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఇంకా పాఠశాలలో ఏమైనా మౌలిక వస్తువులు అవసరాలు ఉంటే అందించేందుకు క్లబ్ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నాగ సునీల్, దశరథరామరెడ్డి, బాలకృష్ణరాజు, నాగేంద్ర ప్రసాద్, పివి కృష్ణయ్య, శ్రీధర్ రెడ్డి, సురేష్ బాబు, రామ్ ప్రసాద్, జగదీష్ నాయుడు, మనోహర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈరోజు మీ స్కూల్ రావడం వల్ల కాను మా సీనియర్ ఉద్యోగులను అట్లాగే థ్యాంక్ యూ. రిక్స్ అనేటటువంటివి జరుగుతూ ఉండేవి పాఠశాలకి, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో. అవి కూడా దాదాపుగా ముఖ్యమైపోయింది, అంటే జరగట్లేదు. సో సార్ ఇప్పుడే చెప్పారు, మళ్ళీ రిపీట్ చేయడం లేదు. ఇవన్నీ ఈ మెటీరియల్ అంతా మీకు ఎవరు ఇస్తున్నారు? ఎవరు? రోటరీ క్లబ్ ద్వారా. ఇప్పుడు చెప్పాడు కదా మన సేనన్న, ఇప్పుడు కూర్చోన్నాడు కదా, సేనన్న వాళ్ళ శ్రీమతి జ్ఞాపకార్థం. ఆమె చనిపోయి 16 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం ఆమె పేరుతో ఆమెను గుర్తుకు తెచ్చుకుంటూ కార్యక్రమాలు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ద్వారా, ఆయన దాతృత్వంతో ఆయన మీకు ఈ సామగ్రిని రోటరీ క్లబ్ ద్వారా మీకు అందజేశారనమాట. గతంలో కూడా మా బాలకృష్ణరాజు ఇంతకుముందు కూడా స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా స్పోర్ట్స్ మెటీరియల్ ఎవ్రీ ఇయర్ 1 ఇయర్కో 2 ఇయర్స్కో అన్నీ పోతూ ఉంటాయి, మీరు ఆడుతూ ఉంటారు కాబట్టి. అందువల్ల ఎప్పుడు అవసరమైనా కూడా ఈ స్కూల్కి ప్రత్యేకంగా మా మయూరి శ్యామ్ గారు అయితేనేమి, బాల అంతా కూడా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్, మీకు కావాల్సినటువన్నీ కూడా సమకూరుస్తుంటారు. ఇంకా కూడా ఇందాక మా బాలకృష్ణరాజు చెప్పినట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏమైనా కావాలన్నా కూడా మీ స్కూల్కి తప్పకుండా సహాయం చేస్తారని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి మన సేనన్నకి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. మీకు ఈరోజు ఈ స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నాము. అన్న మా రోటరీలో సీనియర్లు అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే మీరు లాస్ట్ ఇయర్ అడిగారు, లాస్ట్ ఇయర్ ఇవ్వలేకపోయాము. దానికోసం అందరూ అడిగితే వెంటనే ఇచ్చేద్దాం వాళ్ళని చెప్పని అప్పటికప్పుడు అనుకొని 3-4 డేస్లోనే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి అందరూ ప్రత్యేకంగా. అలాగే ఈ కార్యక్రమానికి చేయాలన్న రైతునే ఇటువంటి కార్యక్రమాన్ని స్పందిస్తారు. అలాగే మీ స్కూల్ సంబంధించి మేడం చెప్పినప్పుడే స్పోర్ట్స్ ఐటమ్స్ ఇంతకుముందు కూడా ఇచ్చున్నాము. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కావాలని కూడా మా రోటరీ క్లబ్ తరఫున మీకు చేసేదానికి మేము ఎప్పుడూ సంతోషంగానే అందజేస్తుంది. కాబట్టి అవకాశం ఇచ్చినందుకు మా అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మా ప్రథమంగా ఈనాటి కార్యక్రమానికి దాత మన సేనన్న శ్రీనివాస్ గారు నాకు చిన్నప్పటి నుంచి ఎంతో కావాల్సిన ఆత్మీయులు. వారి భార్య మాతృమూర్తి నాగేశ్వర గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఆయన ఇదే కాదు, ఇంతకుముందు కూడా ఈ సంవత్సరంలో కూడా 2 ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదిక నడిచిన పెద్దలు, సీనియర్ రొటేరియన్స్ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ప్రోగ్రాంకి వచ్చిన మా రోటరీ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. అట్లాగే ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా నేను నా ఆశీస్సులు తెలియజేస్తాను. అట్లాగే వీళ్ళందరికీ కూడా ఇంత ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఈ సందర్భంగా నేను ఒక 2 మాటలు చెప్పదలిచాను. మేడం చెప్పారు, మా పిల్లలు స్టేట్ లెవెల్లో ఒక 3 పిల్లలు వచ్చారు, వాళ్ళు 3 కూడా చాలా రాణిస్తున్నారని చెప్పారు. చాలా సంతోషం అండి. ఆ స్టేట్ లెవెల్లో వెళ్ళాలంటే ఈ స్కూల్ నుంచి ఇక్కడ నుంచి చాలా అద్భుతమైన విషయం. అలాగే ఈ ఊళ్ళో ఈ స్కూలు విద్యలో కూడా బాగా రాణించాలని కోరుకుంటున్నాను. అట్లాగే స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ పక్కన పెడితే మీరు టీచర్స్ అందరూ కూడా కలిసి పిల్లలందరూ కూడా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ పెట్టి స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఏదైనా మీరు గిఫ్ట్లు ఇవ్వదలుచుకుంటే కూడా మాకు తెలియజేస్తే అటువంటి కార్యక్రమం ఏదంటే కూడా నేను స్వయంగా
నేను స్పాన్సర్ చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ చెప్పాలంటే ఈ స్టేజ్ మీద ఉన్న రొటీన్స్ అందరూ కూడా ఎన్నో రకాలుగా సమాజంలో సేవ చేస్తూ, అంటే రోటరీ అంటే ఎక్కడి నుంచో డబ్బులు రావండి, దాతలు ఇచ్చే డబ్బులు తీసుకొచ్చి అవసరమైన వాళ్ళకి పంచడమే రోటరీ ఉద్దేశం. ఈ ఉద్దేశంలో వీళ్ళందరూ కూడా ఎన్నో మైల్ స్టోన్స్ రీచ్ అయ్యి ఎన్నో సేవలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేసిన సేవలు చెప్పాలంటే నాకు 2 గంటలు పడుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప సంస్థలు గొప్పగా సేవ చేస్తున్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు దాకా మీనుగుల శ్రీనివాసులు గారు, రాళ్ళ సీనన్న అంటారు. అన్నగారు అంటే అన్నగారి గురించి చెప్పాలంటే ఎంతో కష్టపడి ఎంతో ఉన్నత స్థాయి ఎదిగి ఎంతోమంది డబ్బు సంపాదిస్తారు. అన్న కూడా సంపాదించాడు. కానీ ఆ సంపాదించిన డబ్బుని ఒక మంచి దాతృత్వంతో సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ, అట్లనే అపాత్ర దానం కాకుండా ప్రతి విషయాన్ని కూడా సద్వినియోగం అయ్యే విధంగా ఆయన చేస్తున్న ఈ కార్యక్రమాలు చూస్తుంటే మాకు చాలా సంతోషం. మా సీనియర్ రిటైర్ అయిన అట్లాగే నాకు ఇక్కడ ఉన్న అందరిలో కూడా అత్యంత చిన్న వయసు నుంచి తెలిసిన వ్యక్తి, వారికి పదే నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సేనన్న ఎందుకంటే మా సేనన్న, మేము సేనన్న పిలుచుకుంటాం. చాలా మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి, సేవా దృక్పథం వ్యక్తి, మంచి భర్త కూడా. చాలా మా అందరికీ ఆయన ఒక మార్గదర్శకం. రేపు మా జీవితాలు ఎట్లుంటాయో తెలియదు, మేము మన ముందు పోతామో వెనకపోతామో. కానీ మేము సేనన్నలాగే ఒకవేళ మా సతీమణులు ముందుగానే పోయారనుకో, మేము సేనన్న ఫాలో కావాలి. ముందుగానే సేనన్న ఒక మార్గదర్శకుడు. అదేవిధంగా ఈ వయసులో కూడా సేనన్న ఇనాక్టివ్గా ఉన్నాడు. బాగా ఇప్పుడు కూడా బాగా యాక్టివ్గా ఉంటాడు, సంపాదిస్తాడు. సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని సర్వీస్ కార్యక్రమం ఉపయోగిస్తాడు. అడగకముందే ఏదైనా మంచి సర్వీస్ కార్యక్రమం ఉంటే ముందుకు వచ్చేస్తాడు. మా మానవతకు కూడా మా లేట్ నాగేశ్వరి పేరుతో 50,000 ఇచ్చున్నాడు. అదే అది ఒకటేనే కాదు, ఏ మంచి కార్యక్రమం ముందుకు వస్తాడు. ఒంగోలులో ఉంటాడు. జనరల్గా ఊళ్ళకి కూర్చున్నప్పుడు ఊళ్ళో మా సర్వీస్ కార్యక్రమాలు, రోటరీ మీటింగ్ ఏదైనా ఉంటే తప్పక వచ్చి కనబడిపోతుంటాడు. మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంటాడు సేనన్న. ఇప్పుడే ఒక మంచి కార్యక్రమం ఇప్పుడే పాల్గొని వచ్చాము. హాస్పిటల్లో, అరవింద్ హాస్పిటల్లో సుమారు 50 మంది పైనే ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరికి మన లేట్ నాగేశ్వరి గారి జ్ఞాపకార్థం, ఇది 16వ వర్ధంతి, ఆమె జ్ఞాపకార్థం 1 నెల వాళ్ళకి అది బోనస్ అనుకుంటామో లేకపోతే ఏమనుకుంటామో, అందరికీ 1 నెల బోనస్, వస్త్రాలు ఇవన్నీ దానం చేశాడు. చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే ఇప్పుడు సేనన్న గుర్తుపెట్టుకోవడం కాదు, తన సతీమణి లేట్ సతీమణి నాగేశ్వరి మనం అందరం కూడా గుర్తుపెట్టుకునేటట్టు చేశాడు. మనందరం కూడా ఆమె పేరుని స్మరించే విధంగా చేసుకొచ్చాడు. సేనన్న మంచి కార్యక్రమాలు మా రోటరీ తరఫున మీరు ఈ మంచి కార్యక్రమం, ముఖ్యంగా ఈ క్రీడా సామాగ్రి అనేది చాలా అవసరం. స్కూల్స్లో గవర్నమెంట్ క్రీడా సామాగ్రి పూర్తి వాళ్ళు ఎవరో ఎప్పుడో 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒకసారి ఇస్తారు. అవి పిల్లలు 1 సంవత్సరంలోనే అవి పాడైపోతాయి. ఈ మంచి కార్యక్రమానికి మీరు ముందుకు వచ్చి ఇచ్చిన దానికి నా తరఫున, మా మిత్రుల తరఫున, రోటరీ తరఫున దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని, ప్రజలందరినీ చైతన్యం చేసి సెప్టెంబర్ 1వ తేదీ ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఈ నెల 6వ తేదీ నుండి అన్ని గ్రామాల్లో సిపిఐ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాయి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద మార్పు అవసరం చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ను సిపిఐ జిల్లా కార్యదర్శి సాయి మరియు స్థానిక నాయకులు విడుదల చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా కార్యదర్శి సాయి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, విద్యార్థులు నిరసనకు దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ సభ నిర్వహిస్తున్నామని, అన్ని గ్రామాల ప్రజలను చైతన్యపరిచి సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో శశి, సునీల్ కుమార్, జమాల్ తదితరులు పాల్గొన్నారు. కంటిన్యూగా 6 నుంచి 16 ప్రతిరోజు చేయమని చెప్పట్లా. మీకున్న శాఖలు, మీకున్న పరిచయాలు, మీకున్న ప్రజా సంఘాల నిర్మాణం ఎన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చి ముఖ్యులంతా వచ్చి అక్కడ కలెక్టర్ దగ్గర ప్రజా సమస్యలు ఇవి కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ప్రజా పోరాటం. నా పేరు అరిగిల్ సాయి, నేను సిపిఐ జిల్లా కార్యదర్శిని. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద అధిక ధరలకు కానివ్వండి, పేదలకి ఇల్లు లేకుండా ఉండడం కానివ్వండి, రైతులకి గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు, నిరుద్యోగ సమస్యకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశ ప్రజలందరినీ సమీకరించి మార్పు కోసం, మార్పు కావాలి, బదలావ్ జరూరీ హై అంటే దేశంలో ప్రజలు, దేశవ్యాప్తంగా ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అని తెలుసుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ అందరినీ కూడా అక్కడ సమీకరించాలని పిలుపు 2 నెలల క్రితమే నిర్ణయం చేసింది. అయితే మేము ఊహించినట్టుగానే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా ఊహిస్తుందో, ఏ విధంగా ప్రజలను చైతన్యం చేసి ఢిల్లీకి రప్పించాలనుకునే ఒక కార్యక్రమం ఇచ్చిందో దానికి తగ్గట్టుగానే ఇవాళ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన విద్యార్థుల పోరాటం దాంట్లో భాగంలాగానే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే విద్యార్థులు వెనక ఏ పొలిటికల్ పార్టీ లేదు, వాళ్ళు స్వచ్ఛందంగానే ఒక్క పిలుపుతో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మీద, దీని మీద 22 మంది విద్యార్థులు చనిపోతే ఒక్కసారి వాళ్ళ ఆగ్రహానికి గురై లక్షల కొద్దీ విద్యార్థులు ఒక అభిజిత్ ఇచ్చిన పిలుపుతో కాక్రోచ్ జనతా పార్టీ, సిజేపీ, బొద్దింకల పార్టీ ఇచ్చిన పిలుపుతో ఢిల్లీకి రావడం, ఢిల్లీలో రోజుల తరబడి కూర్చొని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నైతికంగా ఈ యొక్క పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ 22 మంది విద్యార్థులు చనిపోయిన దానికి బాధ్యత వహిస్తూ చేయాలని చెప్పని ఆ యొక్క యువజన విద్యార్థులు అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారంటే అది కేంద్ర ప్రభుత్వం మీద వాళ్ళకున్న నిరసన, వాళ్ళకు ఉన్న వ్యతిరేకత అనేది క్లియర్గా అర్థమవుతుంది. అటువంటి వాడిని ఊహించే మేము ఆ పిలిపించున్నాం ముందుగా. అయితే మేము పిలిపిస్తే వీళ్ళు వచ్చారు మేము చెప్పట్లా. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం మీద అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉండారు, రైతులు వ్యతిరేకంగా ఉండారు, కార్మికులు వ్యతిరేకంగా ఉండారు, యువకులు వ్యతిరేకంగా ఉండారు, నిరుద్యోగులు వ్యతిరేకంగా ఉండారు, విద్యార్థులు వ్యతిరేకంగా ఉండారు, మహిళలు వ్యతిరేకంగా ఉండారని చెప్పని మేము ఊహించినట్టుగానే ఇవాళ అక్కడ ఆ పోరాటంలో కనపడతా ఉంది. అదేవిధంగా మేము సెప్టెంబర్ 1న రామ్లీలా మైదాన్లో ఢిల్లీలో లక్షల మందిని సమీకరించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలిపించింది. దానికి అన్ని రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి జనాలు వస్తూ ఉండరు. దాంట్లో భాగంగానే ఇవాళ ఆగస్టు 6 నుంచి 16 వరకు అన్ని గ్రామాల్లో, భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు ఉన్న గ్రామాల్లో, లేని గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటి మీద కూడా, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పార్టీ పాదయాత్రలు కానివ్వండి, ప్రచార జాతరలు కానివ్వండి జరిపి ప్రజలందరినీ చైతన్యవంతులు చేసి అందరినీ కూడా ఎక్కువ మందిని ఢిల్లీకి సెప్టెంబర్ 1న నడిపించేదానికి ఒక సుదీర్ఘ కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఇవాళ ఈ యొక్క ప్రాంతంలో గూడూరు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమం ఏ విధంగా చేయాలా, ఏ రోజు ఏ ప్రాంతాలు పోవాలని చెప్పని తీర్మానం చేయడానికి నేను ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గ సమితి సమావేశం ఈరోజు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పోస్టర్ని ఇక్కడ మన పార్టీ ఆఫీస్ ముందర రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో పెరిగిపోతున్నటువంటి ధరలకి అనుగుణంగా, ధరలకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ దేశంలో నిరుద్యోగ యువతకు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా, రైతులందరికీ గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా, కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా, అదేవిధంగా ఈ దేశంలో మహిళల మీద జరుగుతున్న దాడులకి వ్యతిరేకంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో రామ్లీలా మైదానం వద్ద పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా సమావేశం కూడా అవడం జరిగింది. అందులో భాగంగా మన నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం కూడా పెద్ద ఎత్తున కూడా ఈ చలో ఢిల్లీ కార్యక్రమం కూడా వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ ఢిల్లీలో జరిగేటువంటి కార్యక్రమాలకు గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ అన్ని పనులలో ఉన్నటువంటి పార్టీ శ్రేణులు కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ, యువకులు కానీ, కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం.
దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ప్రజలందరినీ చైతన్యం చేసి సెప్టెంబర్ 1వ తేదీ ఢిల్లీ రామ్లీలా మైదానంలో జరిగే సమావేశానికి రావాల్సిందిగా ఈ నెల 6వ తేదీ నుండి అన్ని గ్రామాల్లో సిపిఐ కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తారని సిపిఐ జిల్లా కార్యదర్శి సాయి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద మార్పు అవసరం చలో ఢిల్లీ కార్యక్రమం పోస్టర్ని సిపిఐ జిల్లా కార్యదర్శి సాయి మరియు స్థానిక నాయకులు విడుదల చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జిల్లా కార్యదర్శి సాయి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పాలనపై ప్రజలందరూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని, విద్యార్థుల నిరసనకు దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 1వ తేదీ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ సభ నిర్వహిస్తున్నామని, అన్ని గ్రామాల ప్రజలను చైతన్యపరిచి సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో శశి, సునీల్ కుమార్, జమాల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పృథ్వీ పూర్ణిమాశ్రీ. నేను మనుబోల్లో శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి కళాక్షేత్రం బ్రాంచ్ 2 ప్రారంభించాను. అందులో ఫస్ట్ యానివర్సరీ మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇంతగా ప్రోత్సహించిన మా గురువు గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మా గురువు గారి పేరు డాక్టర్ డేగల సాంబశివరావు గారు. నేను 7 ఏళ్ళుగా గురువు గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకొని ఇక్కడ గురువు గారే ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేయించారు. అలాగే మనుబోలు గ్రామ పెద్దలకి, మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అని చెప్పండి. ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇన్స్టిట్యూట్లో ఒక పిల్లలకి ప్రత్యేక పూజ ఏర్పాటు చేశాము. అలాగే నా దగ్గర 60 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఈ మధ్యనే తిరుమల తిరుపతి దేవస్థానంలో నాట్య ప్రదర్శన చేశాము. అందులో లక్ష్మీ వైభవం అనే రూపక నాటకం అయితే చేశాము. అక్కడ మంచి పేరు కూడా వచ్చింది. ఇలాగే మరికొన్ని ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా. ఈ మధ్య మా స్టూడెంట్స్కి గజ్జి పూజ అవ్వడం జరిగింది. శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడిలో మొదటి ప్రదర్శన చేయబోతున్నారు మా స్టూడెంట్స్. ఇంతటి అవకాశము కల్పించినటువంటి మా గురువు గారికి మరి మా స్టూడెంట్స్ తరఫున మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. కేరళలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడిలో మా పిల్లల చేత మొదటి ప్రదర్శన చేయించబోతున్నాను. వాకాడు మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈ పాలక వర్గానికి ఇదే చివరి సమావేశం. వాకాడు మండల ప్రజాపరిషత్ సాధారణ సర్వ సమావేశం మంగళవారం ఉదయం మండల పరిషత్ అధ్యక్షురాలు కొడవలూరు అనసూయ ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అధ్యక్షత జరిగింది. ముందుగా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితులు కొడవలూరు దామోదరెడ్డి మాట్లాడుతూ, ముందుగా మండల పరిషత్ పాలక వర్గానికి ఇదే చివరి సమావేశం కావడంతో ప్రజాప్రతినిధులకు, అధికారులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక సంస్థల పరిపాలనలో ప్రజాప్రతినిధులు, అధికారులు 2 కళగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో జడ్పీటీ సభ్యులు రౌతు రామకృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు కె నిర్మల, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, స్పెషల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. మేమైతే పార్టీపరమైతే కాదమ్మా, దయచేసి దీని విషయం పార్టీపరమైతే కాదు. అది ఎవరు మీరు చెప్పినా లేకపోతే ఇంకెవరు చెప్పినా అది పరిశీలిస్తామమ్మా. అంతవరకు వస్తాం. మాత్రం గ్రామ సభ పెట్టి వాళ్ళ సమస్య ఏదనేది మాత్రం మీరు తెలుసుకున్నప్పుడు అదే గ్రామస్తులు 2 గ్రామాల్లో పంచాయతీల వాళ్ళు ఒక వ్యక్తి పరంగా ఇన్ని సమస్యలు వస్తున్నప్పుడు మీరు ఎందుకు గ్రామానికి వచ్చి గ్రామ సభ అనేది ఎందుకు పెట్టడం లేదు? ఇది ఒకటమ్మా, ఇది ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కరికి సంబంధించి ఉంటుంది. కామన్గా పెట్టేవాళ్ళు పరిస్థితి కాదు సార్. దీన్ని ఈరోజు సంతోషంగా ముగించదలుచుకున్నాము. కానీ మీకు మా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పిల్లలందరూ పేద పిల్లలు, ఆర్థిక స్తోమత లేక, స్థితిగతులు బాగలేక ఆ స్కూల్లో ఉంటున్నాము. వేరే వాళ్ళు ఏదో ప్రైవేట్ స్కూల్లో గొప్పగా చదువుకుంటున్నారనే ఫీలింగ్లో ఉన్నారు తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు. కాదు, అక్కడ జరుగుతున్నది ఏంటంటే పెద్ద బాధాకరమైన విషయము. స్టాఫ్ వచ్చేసి డిగ్రీ వాళ్ళు, ఈవెన్ బీటెక్ కంటిన్యూ అవుతున్నాడు కూడా ఫిజిక్స్ చెప్తున్నారు. మా పాప 9th క్లాస్ ఇప్పుడు ఒక అతను వచ్చి నన్ను కలిశాడు, ఫిజిక్స్ టీచర్ అన్నాడు. అతను బీటెక్ థర్డ్ ఇయర్ అంట. ఆయన మా పాపకి 9th క్లాస్లో ఫిజిక్స్ చెప్తున్నాడు. ఈ విధంగా ఉన్న వాళ్ళకేమో మంచి మార్కులు రావడం, ర్యాంకులు రావడం, మన వాళ్ళు ఇంత గొప్పగా లక్షల్లో 100 మంది పనిచేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, జడ్పీటీసీ గారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా వారు ఒక జట్టుగా పనిచేశారు.
ఏదైనా పరిపాలనా వ్యవస్థలో, ముఖ్యంగా గ్రామస్థాయి స్థానిక సంస్థల పరిపాలనా వ్యవస్థలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు రెండు కళ్ళ వలె వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. జోడెద్దుల వలె వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళల్లో ఎవరు లోటున్నా కూడా వ్యవస్థ సరిగ్గా నడవదు. ప్రజాప్రతినిధులకు అధికారుల సహకారం తప్పకుండా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో పనిచేశాము. ఒక 2.5 సంవత్సరం పాటు గత ప్రభుత్వ హయాంలో పనిచేశాం. 2.5 సంవత్సర హయాంలో నూతన ప్రభుత్వ హయాంలో పనిచేశారు ఈ పాలక వర్గాలు. ఇందులో అనేక మార్పులు కూడా చూసాం. లాస్ట్ గవర్నమెంట్లో ఒక రిఫార్మ్స్, స్థానిక సంస్థల పరంగా మండల పరిధి వరకు ఉన్నటువంటి డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ గ్రామ స్థాయికి వెళ్ళారు. 80s ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ పెట్టిన తర్వాత ఎక్కడో తాలూకా కొన్ని సమస్యలు కావచ్చు, వాటికి పరిష్కారం కావచ్చు, ఇంకోటి అందరూ భాగస్వాములు అయ్యారు. చాలా సంతోషము. అధికారులు, నేను ప్రతి మీటింగ్లో రిక్వెస్ట్ చేస్తుంటాను, మళ్ళీ నా చివరి రిక్వెస్ట్ కూడా మీ అందరికీ, మీరు అక్కడ కూర్చోన్నారు మందిలో 10 మంది ఇళ్ళు. నేను ఎంటెక్ చదువుకున్నాను. నేను 10th క్లాస్లో రెసిడెన్షియల్ స్కూల్ ఫస్ట్, కానీ నేను ఆ సీట్లో కూర్చోలేకపోయాను. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు సమాజం నడుస్తుందన్నా, దేశం నడుస్తుందన్నా, రూల్ పొజిషన్ ఇంప్లిమెంట్ అవుతుందన్నా, పేదోళ్ళ కన్నీళ్లు తుడుస్తున్నారన్నా, పేదోళ్ళకి సౌకర్యాలు అందుతున్నాయన్నా ఈ అధికారుల దయ వల్లనే అనే విషయాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దు. మీ ఉనికిని మీరు కోల్పోవద్దు. మీరు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు. ప్రజాప్రతినిధులు బాధ్యత గల వాళ్ళు అయ్యుండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మా స్వార్థం కూడా మా అధికారాన్ని అడ్డుపెట్టుకొని మీ మీద రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉండొచ్చు. దయచేసి లొంగగాకండి. రూల్ పొజిషన్ డివేట్ చేయొద్దు. ఏదైతే 1%, 2%, 3% ఉంటుందో. గత ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు సంబంధించి, సర్పంచులకు సంబంధించి కాలపరిమితి పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఆనాడు వాకాడు మండల పరిషత్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు పనిచేసినటువంటి ఈ వాకాడు పంచాయతీ మండలంలో ఉండేటువంటి 19 మంది సర్పంచులకు, 11 మంది ఎంపీటీసీలకు, జెడ్పీటీసీకి ఈ మండల పరిషత్ తరఫున ఒక చిరు సత్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఆ రోజు దాదాపు అందరూ ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. అవసరమైతే మరొకసారి సమావేశం పెట్టుకోవచ్చు, కానీ దాదాపు చివరి సమావేశం అని చెప్పి వార్తలు వచ్చుకున్న దానికి వివరణ. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నాను. గత 5 సంవత్సరాలలో వాకాడు మండలంలో 2021 నుంచి 26 వరకు 19 మంది సర్పంచులు, ఎంపీటీసీలు ఎన్నిక కాబడ్డారు. నాకు తెలిసి నేను గత 40 సంవత్సరాలుగా ఈ వాకాడు మండల పరిషత్తులో కూడా దాదాపు నేను ఒక ప్రత్యేక ఆహ్వానితుడి హోదాలో ఈ 95 నుంచి కొనసాగుతూ ఉన్నాను, గమనిస్తూ ఉంటాను, పరిశీలిస్తూ ఉన్నాను. అందులో ఇప్పుడు ఎన్నికైనటువంటి జట్టు ది బెస్ట్ అనేటువంటి అభిప్రాయం నాకుంది. కారణం, అనేక మంది చదువుకున్నటువంటి యువకులు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా ఎన్నిక కాబడి తమ గ్రామాల అభివృద్ధి కోసం వారి వంతు ప్రయత్నం, వారి పరిధి చిన్నది, గ్రామ స్థాయిలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కొంత బాధ్యతాయుతంగా పనిచేశారనేటువంటి అభిప్రాయం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. వారి గ్రామాలలో వాళ్ళ వీలున్నంత వరకు పరిష్కారం చేయడం, వారి పరిధిలో లేనటువంటి సమస్యలను బహుశా రాజ్యాంగబద్ధంగా నాకేదో ఒక చిన్న పదవి రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఈ పదవిగా కాకుండా బాధ్యతగా భావించాను. నాతో అయినంత వరకు మాధవాపురం నుంచి ఏ కార్నర్లో అయితే సమస్య ఉందో ఆ కార్నర్లో డిస్కషన్స్లో అక్కడ గ్రావెల్ రోడ్స్ కావచ్చు, వాటర్ సంప్స్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, ఇంకో ఏ సమస్య చెప్పినా దాన్ని అడ్రస్ చేస్తూ మా ప్రయత్నం మేము చేశాము. దాంట్లో మా అధికారులు కూడా చాలా గొప్పగా సహకరించారు. ఈ 5 సంవత్సరాల జర్నీలో కొత్త వాటిల్లో మా అధికారులు, మా ఎంపీటీసీలు, మా సర్పంచ్లు, మేము భాగస్వామ్యం అయ్యాము. ఈ సచివాలయ వ్యవస్థ కావచ్చు, జలజీవన మిషన్ ద్వారా నేను కొంచెం సంతోషపడే విషయము, జలజీవన మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ఈ అన్నిటిని మించి
ఈ ప్రజాప్రతినిధులకి అధికారులకి నేను 2 చేతులకి జోడించి ప్రాణాలు పోతా ఉన్నా కూడా ఈ అధికారులు వాళ్ళ ప్రాణాలను లెక్క చేయకుండా, ఈ ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఎంతోమంది పేదోళ్ళని ప్రాణాలు కాపాడారు. వాళ్ళకి ఆ సమయంలో మీరు చేసిన సహాయం అనిర్వచనీయము. ఇంత గొప్ప సహాయం చేసిన అధికారులకు, ప్రజాప్రతినిధులకు మళ్ళీ మన మీడియా మిత్రులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈ రెవెన్యూ శాఖ తరఫున మొత్తం 12,500 పైగా స్మార్ట్ రైస్ కార్డులను మన మండలంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల చదువులకు సంబంధించి సుమోటో క్యాష్ సర్టిఫికేట్లు దాదాపు 6,500 పైగా మనం ఈ మండలంలో పిల్లలకి అడ్మిషన్స్కి సంబంధించి జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ లొకాలిటీలో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డుకి సంబంధించి సమస్య అవుతుంది కాబట్టి అక్కడ అవసరమైతే నేను ఎంపీడీఓ గారు మా స్టాఫ్ అందరూ వెళ్ళి స్పెషల్ క్యాంపులు కూడా నిర్వహించి దాదాపు 300 పైగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. డైలీ నా దగ్గర 2-3 ఎస్టీ పిల్లలు వస్తూనే ఉంటారు వాళ్ళ ఆధార్ జనరేషన్ కోసం, సర్టిఫికేట్ల కోసము. అదేవిధంగా నేను వచ్చిన ఈ 1 ఇయర్లో ఏ మండల స్థాయి అధికారి వచ్చినా రాకపోయినా ప్రతి సివిల్ రేస్ డేకి నేను అటెండ్ అయ్యాను. 12 సివిల్ రేస్లు కూడా. లాస్ట్ టైం జరిగినప్పుడు కూడా సిడిపిఓ గారు చెప్పారు 2 పిల్లలకి ఆధార్ కార్డు జనరేట్ చేయాలని. సో మిగతా అంగన్వాడీ టీచర్కి గ్రామ పిఎస్తో కోఆర్డినేట్ చేయించి వాళ్ళకు కూడా సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రయత్నించాము. ఈ విధంగా సివిల్ రేస్ డేలు కూడా చాలా వరకు మన దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. అదేవిధంగా మన మండలంలో మొత్తం 9 గ్రామాలలో రీసర్వే జరుగుతుంది. 6 గ్రామాలు తహసీల్దార్ లాగిలో ఉన్నాయి, మిగతా 3 గ్రామాలు విఎస్ లాగిలో ఉన్నాయి. ఆ 9 మ్యాక్సిమం చాలా వరకు తప్పులు లేకుండా గౌరవ ప్రభుత్వం వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాము. అదేవిధంగా పట్టాదారు పాస్బుక్స్ పంపిణీకి సంబంధించి కూడా ఈ రీసర్వే కంప్లీట్ అవ్వగానే గౌరవ ప్రభుత్వం వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వాటిని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు గౌరవ జెడ్పీటీసీ గారు కూడా చెప్పారు ఇది చివరి సర్వసభ్య సమావేశం అవుతుంది. విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులు అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ సభ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేయబడి ఒక ప్రత్యేకమైనటువంటి విధులు, నిధులు, ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కల్పించబడిన తరువాత ఆ సవరణలో ప్రతి 3 నెలలకు ఒకసారి మండల సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయడం, దాంట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు తప్పకుండా హాజరు కావాలి. ఈ సభలో ప్రజాప్రతినిధులు రైజ్ చేసేటువంటి ప్రజానీకానికి సంబంధించినటువంటి సమస్యలకు ఈ సభ ద్వారా పరిష్కారం జరిగితే పరిష్కరించడం, లేకపోతే పై అధికారుల దృష్టికి తీసుకుపోవడంలో భాగంగా జరుగుతున్నటువంటి సమావేశం. ఇది మీడియాలో చిట్ట చివరి సమావేశం అని చెప్పి వార్తలు వస్తూ ఉంటాయి. కానీ రాజ్యాంగబద్ధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సమావేశం జరగకపోతే ఈ బాడీ యొక్క ఉనికికే ప్రమాదం. అందుకని 3 నెలలకు తప్పకుండా జరగాలి. మనం కోరుకుంటే 10 రోజులకు ఒకసారి కూడా సమావేశం పెట్టుకునేటువంటి స్వేచ్ఛ ఈ బాడీకి ఉంది. అంటే ఇంకా 2 నెలలు ఈ మండలి యొక్క కాలం ఉంది. సెప్టెంబర్ నెల చివరి వరకు ఈ మండల పరిషత్కి ఉంది. అంటే మనందరం శానిటేషన్ పైన మా డిప్యూటీ ఎంపీడీ వాళ్ళు మాట్లాడారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో గత 3 దశాబ్దాలుగా మనుబోలు గ్రామానికి చెందిన రైతులు సాగునీటి కష్టాలు తీరనున్నట్లు మనుబోలు సాగునీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామరెడ్డి పేర్కొన్నారు. మనుబోలు గ్రామంలో పంట పొలాలకు సంబంధించి సాగునీటి సరఫరా జరిగే అట్టడి పూర్తిగా దెబ్బతిని మరమ్మతులు గురైంది. దీంతో రైతులకు సాగునీటి సరఫరా కష్టతరంగా మారిన నేపథ్యంలో పచ్చిపాల రామరెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి పరిస్థితిని విన్నవించారు. ఈ సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సోమవారం అధికారులు పరిశీలించి వెంటనే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పచ్చిపాల రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మనుబోలు గ్రామంలోని రైతుల సమస్యలను ప్రణాళికాబద్ధంగా తీరుస్తామని హామీ ఇచ్చారు.
ఈయన వెంట రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు మారంరెడ్డి వెంకటరమణారెడ్డి, మండల ఎస్సీసీల అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, స్థానిక రైతులు పాల్గొన్నారు. గ్రామాల్లోని పొలాలకు నీటి సరఫరా జరిగే అట్టిడి నిర్మాణం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మన వెనక జరుగుతున్న విషయం ఏంటంటే, మన అట్టిడి నిర్మాణం కోసం సాయిల్ టెస్టింగ్ కోసం వచ్చినారు. బోరేసి దాంట్లోంచి ఒక్కొక్క 2 అడుగులకు ఒకటి సాయిల్ టెస్టింగ్ తీసుకొని ఉంటున్నారు. దీనికి అట్టిడి నిర్మాణానికి ఈరోజు పునాది వేసినట్టు అనమాట. పెద్ద ఆయన మా సోదరుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు మునుగోలులో ముందు రోజు వచ్చిన ప్రచారానికి వచ్చిన రోజు ఆ రోజు మనకు చెప్పింది కొన్ని ప్రామిస్లు చేశారనమాట. మునుగోలు మా టౌన్కి కొన్ని పనులు చేసి పెడతామని, గెలవంగానే కొన్ని పనులు చేసి పెడతామని చెప్పారు. వాటిల్లో అట్టిడి నిర్మాణం ఒకటి. ఇప్పుడు దాకా ఆయన చెప్పి 2 సంవత్సరాలు అయింది మేము మా రూలింగ్లోకి వచ్చి. 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి ఆయన చెప్పిన వాటిల్లో మేము చేసిన పనులు ఏంటంటే, కలుజు చెక్కలు, మునుగోలు చెరువు కలుజు చెక్కలు అవి మేము వచ్చిన తర్వాత ఆయన ఎలక్షన్ ముందు పెద్ద ఆయన చెప్పారు. మేము ఎలక్షన్ గెలవంగానే ఫస్ట్ చేసిన పని కలుజు చెక్కలు, మునుగోలు చెరువు తూకి చెక్క అవన్నీ డ్యామేజ్ అయినాయి, చేయించాం. నెక్స్ట్ మాగానికి చెక్క ఇప్పుడు దాకా నిర్మాణం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఏట్లోకి బర్లికి నీళ్ళు ఎత్తుకోవాలన్నా కూడా మాగానికి నీళ్లు పోయి కైలన్నీ తెచ్చిపోయాయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మాగాని చెక్క తొక్కేస్తే నీకు ఏటికి బర్లికి నీళ్ళు కావాల్సింటే ఎప్పుడైనా పోతాయి, ఇబ్బంది లేకుండా దాన్ని ఏర్పాటు చేశాం. అది కూడా ఎలక్షన్ ముందు మనం చెప్పిన ప్రామిస్లో అదొకటి. ఇప్పుడు అట్టిడి నిర్మాణాన్ని ఈసారి మా పెద్ద ఆయన కాడికి మేము గట్టిగా చెప్పింది ఏంటంటే, 2027 మనం మాసు అంటే మన సీజన్ వ్యవసాయ సీజన్ సెప్టెంబర్ అక్టోబర్కి వెళ్ళేటప్పటికల్లా దీన్ని నిర్మించేదానికి మేము కంపల్సరీ కృషి చేస్తామని. అట్టిడి ఫోటోలు ఉన్నాయి చూడండి, ఎంత ఘోరంగా డ్యామేజ్ అయిందంటే ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి అట్లాగే ఉంది. అంతకుముందు ప్రభుత్వం కూడా ఏం చేయలేదు, దాని మీద ఏంటంటే ఒక డెసిషన్, ఒక వాయిస్ కూడా లేదు. మేము గెలవక ముందు నుంచి, ఎలక్షన్కి పోక ముందు నుంచి ఇది మాకు కావాలని ఆయన పెద్దానికి చెప్పి దాన్ని పాంప్లెట్లో ప్రచురించింది. కావాలంటే ఇదే పాంప్లెట్, దాని గురించి రాసినది కూడా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2027కి టార్గెట్ మా అట్టిడి నిర్మాణం. 2028 టార్గెట్ ఏంటంటే కాలువ రివిట్మెంట్, చెరువు కాడి నుంచి అట్టిడి దాకా రివిట్మెంట్. ఈ 2 జీవితంలో మన మునుగోలు రైతులకి ఎప్పటికీ గుర్తుండిపోయే పనులు అనమాట. ఎలా అంటే ఆ రివిట్మెంట్ కడితే ఎప్పుడు జంగిల్ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. రైతులకి జేసీబీలు పెట్టి వాళ్ళ సొంత డబ్బులు 2 సంవత్సరాలు మేము మా డబ్బులతో, రైతులది కాకుండా మేము మా డబ్బులతోనే చేయించాము. మేము అంటే వర్క్ పెట్టించి చేయించాము. ఒక 2 సంవత్సరాలు చేయించాము. కానీ రైతులతో మాత్రం ఇప్పుడు దాకా చేయించలేదు. మేము సొంతంగానే ఇక్కడ చేయించాము. ఫస్ట్ ఇయర్ మాత్రం మేము మా సొంత డబ్బులతో పెట్టాం. 2వ సంవత్సరం మాత్రం వర్క్ పెట్టి చేయించాము. ఇప్పుడు దాన్ని రివిట్మెంట్ వాళ్ళు కడితే ఇంక చేయాల్సిన అవసరమే లేదు, జంగిల్ క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. మన చెరువు చక్క నుంచి అట్టిడి దాకా. అది ఇంకోటి ఏంటంటే మాగాని డొంక చాలా ఆక్రమణకి గురైంది. దాన్ని మెయిన్ ఏంటంటే ఆల్రెడీ మన సర్వేకి ఇచ్చినాం. దాన్ని కొలత మార్జిన్ చేసింది. దాన్ని ఎంత ఎడల్పు ఉందో, దాని విస్తీర్ణం ఎంత ఉందో అని పెట్టించి మాగాని డొంక ఈసారి సంవత్సరానికి మాగాని డొంక కూడా దాన్ని కరెక్ట్గా సెట్ చేస్తాం. మాగాని డొంక, పరవంట డొంక, ఈ 2ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసి రైతులకి ఎప్పుడు ఇబ్బంది లేకుండా ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అనేది పనిచేస్తుందని మేము మనస్ఫూర్తిగా చెప్పగలం. మా ఈ రైతుల కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పని కావాలన్నా ఎనీ టైం చేసి పెడతారని మేము అట్టే ఇరిగేషన్ డిఈ గారు కానీ, ఏఈ గారు కానీ, సార్ మాకు ఈ ఇబ్బంది ఉంది, రైతులకి ఇబ్బంది ఉందంటే మేము వెంటనే వాళ్ళు స్పందించి మాకు అన్ని పనులన్నీ మాకు కల్పించి చేపిస్తున్నారు. ఈరోజు కూడా మేము ఒక 5 days బ్యాకే మేము చెప్పాం, సార్ దాన్ని ముందు ఎట్లయినా చేయించాలి, ఈ ఇయర్కి ఎట్లయినా స్టార్ట్ చేయాలి అంటే వెంటనే 2 days మొన్న సాటర్డే రావాల్సిన వాళ్ళు కుదరలేదు. ఈరోజు పంపించారు. సాయిల్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత ఎస్టిమేషన్ వేసి విజయవాడ పెద్ద ఆయన తీసుకుని శాంక్షన్ చేయించుకొని వస్తా అన్నారు. మ్యాక్సిమం
నవంబర్ కల్లా శాంక్షన్ చేసుకొని వస్తారు. వానాకాలం కాబట్టి అప్పుడు చేయలేము, వర్క్ స్టార్ట్ చేయలేము, టెండర్ పోద్ది. టెండర్ పోయిన తర్వాత ఏప్రిల్లోకి ఇచ్చే పరిస్థితిలో ఈ వర్క్ స్టార్ట్ చేసేదానికి చేపిస్తామని చెప్పి పెద్ద కరాఖండిగా చెప్పారు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమశివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, ఈవో రవికృష్ణ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. धरते नमः सर्वधर्तं नमामि धर्तं धारवज्ञे नमः ओं केशव नारायण माधव गोविंदाय सर्वधर्तं धारवज्ञे नमः केशव नारायण माधव गोविंदाय नमो नमः सर्वधर्तं ओं हस्तमा हर हर महादेव కానీ ఇక్కడ మనకి ప్రతి భాగం కానీ ఆపుతాను లాస్ట్ ఆపుతాను అప్పుడు ఆడవాళ్ళు తీసుకోవాలి.
లేదు అంటే మొత్తం క్యాన్సిల్ మళ్ళీ గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా సొల్లెట్టి వెలుగొండ స్వామి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సైడ్ రావాలి మీరు అక్కడే ఉంటే అన్నదాన సేవా సమితి గూడూరు 4/8/2026 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ సుండేటి వెలుగొండయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సుండేటి వెలుగొండ బాబు గారు అన్నదానాలు ప్రతి సంవత్సరం మనకు సంవత్సరంలో ఒకరోజు ఈ అన్నదానాన్ని వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఇస్తారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మంచి ప్రదర్శన కావాలని కోరుకుంటున్నాను. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.